వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకటి రంగయ్య భార్య చెప్పింది ఒక ఆస్పెక్టు, తర్వాత ఇప్పుడు విచారణకి ఆదేశిస్తున్నామని చెప్పడం మరొక ఆస్పెక్ట్ అయితే, డాక్టర్ అభిషేక్ రెడ్డి కూడా మరణించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వైఎస్ మదన్మోహన్ రెడ్డి తాజాగా ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ. దానికి సంబంధించినటువంటి లేఖకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. బహిరంగ అంటే ఇక్కడ ముందు ఫస్ట్ బ్లర్ అవుతుంది, ఆ తర్వాత అక్షరాలు కనబడుతుంటే డాక్యుమెంట్కి సంబంధించినటువంటిది. ఇందులో మెన్షన్ చేసుకొస్తుంది ఏంటంటే, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ అదే నిజమని ప్రజలు నమ్మించాలని ఎల్లో మీడియా శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, దురదృష్టం మమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు నీతి లేని రాతలతో ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తుంది. అందుకు ప్రభుత్వ పెద్దలు ఒత్తాసు పలుకుతున్నారు. అనారోగ్యంతో మా కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. శక్తివంచన లేకుండా వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కోమా నుంచి తేరుకుంటారని ఆశించాం. దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందారు. చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయాడని మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు తీవ్రంగా మదనపడ్డారు. మా కుటుంబానికి వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోవడం తీరని లోటు. బిడ్డల్ని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేముంటే చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా అర్ధాంతరంగా చనిపోతున్నారని, అందులో కుట్ర దాగిందని ఈనాడు ఆంధ్రజ్యోతి పెడార్థాలు తీస్తూ ఇష్టానుసారం కథనాలు వండి వారుతుంది. ఎల్లో మీడియాకి తగ్గట్టుగా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నాయి. మా మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్తో చనిపోయారు. మా కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో సుదీర్ఘకాలం వైద్య చికిత్సలు పొందుతూ చనిపోయారు. మన వాచ్మెన్ రంగన్న చనిపోయారు. రంగన్న ఆయాసం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనందరికీ కూడా తెలుసు, సహజ మరణాలు అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తుంది. బయట ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. వారి దుష్ప్రచారానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చర్యలు ఉన్నాయి. ఎల్లో మీడియా ఇటు ప్రభుత్వ ప్రవర్తన అసహ్యం వేస్తోంది. జ్యుడిషియల్ విచారణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు మృతి చెందిన వ్యవహారంపై సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్రదాగుందని అనుమానం వస్తుంది. సిట్ కాదు, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం పెడుతున్న అడ్డగోలు కేసులు చేపడుతున్న ఏకపక్ష విచారణ కళ్ళారా అందరం చూస్తున్నాం. కాబట్టి జ్యుడిషియల్ విచారణ కోరుతున్నాం, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి రాసుకొచ్చారు ఇంట్లో వాళ్ళు లేఖ.